హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ఈరోజు ఖమేని ఇరాన్ సుప్రీం లీడర్ 1989 నుండి మొన్న 28వ తారీఖు వరకు ఆ దేశాన్ని పరిపాలించి ఒక రకమైన ప్రపంచంలోనే అతి శక్తివంతమైన ఒక లీడర్గా ఎదిగిన ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు కలిసి అతనిపై దాదాపు కొన్ని నెలల నుండి నిఘా ఏర్పాటు చేశారు. నిఘా ఏర్పాటు చేసి అతని కదలికలు ఎక్కడుంటుండు, ఏంది, ఎటుపోతుండు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా, డ్రోన్ల ఆధారంగా చేసి అతనిపై ముప్పేట దాడి ఒకేసారి చేయటం వల్ల యుద్ధం మొదలైన మొదటి రోజే ఖమేనీని అంతం చేశారు. అందులో వాళ్ళు గ్రాండ్ విక్టరీ సాధించారు. కానీ మరి ఆ దేశ సుప్రీం లీడరే చనిపోయిన తర్వాత ఇంకా యుద్ధం ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. మరి ఇంకా యుద్ధం ఎందుకు చేస్తున్నారనేది. అసలు మెయిన్ టార్గెట్ అక్కడ నాయకత్వం మార్చాలని. ఇప్పుడు నాయకత్వం మారినట్టే కదా, అతను చనిపోయింది కదా. సేమ్ అదే రీతిలో వాళ్ళ మెయిన్ లీడర్ చనిపోవటం, సుప్రీం లీడర్ చనిపోవటం వల్ల ఇరాన్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతుంది. దాదాపు గల్ఫ్ కంట్రీస్, సౌదీ అరేబియా, దుబాయ్, మస్కట్, ఖతర్, అబుదాబి అన్ని దేశాల మీద అమెరికా స్థావరాలు ఉన్నాయి. అమెరికా స్థావరాల మీద విరుచుకుపడుతుంది. మరి దీని ముగింపు ఎప్పుడు? ట్రంప్ నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి అని చెప్పని ఇటీవల ప్రకటించాడు. మరి ఇట్లా యుద్ధాలు చేస్తే నోబెల్ శాంతి బహుమతి వస్తుందా? ఎంతవరకు కరెక్ట్ ఇలా చేయటం? దీనికి ముగింపు ఎవరు పలకాలి? యుద్ధాలు చేసుకుంటూ పోతే లాస్ట్కి మిగిలేది ఏమిటి? మరి యుక్రెయిన్ యుద్ధం మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. మరి ఎలా దీనికి ముగింపు అనేది పలకాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.